అమెరికాలో భారత్‌కి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే లభించింది. మసాచ్యూసెట్స్ అనే ఒక రాష్ట్రంలో ఇండియా డేగా ఆగస్టు 15ని గుర్తించారు. భారతీయులు అందించినటువంటి సేవకు గాను ఈ యొక్క గుర్తింపు ఇస్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ మౌరా హేలీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎక్కువ మంది భాగస్వాములు కావాలని ఆగస్టు 15వ తారీఖున ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. 3,64,00,000 మంది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నారు. అందులో 50 లక్షల మంది మా అమెరికాలోనే ఉన్నారు. అనేక విభాగాల్లో, అన్ని రంగాల్లో, వైద్య రంగం అయితేనేమి, టెక్నాలజీ రంగం అయితేనేమి, మిగతా రంగాలు అయితేనేమి, అన్ని రంగాల్లో సేవలు అందించినటువంటి భారతీయులకి గుర్తింపుగా ఈ యొక్క స్పెషల్ డేగా మేమైతే గుర్తిస్తున్నామని చెప్పి ఆగస్టు 15ని వాళ్ళు ఏమొచ్చేసి ఈ యొక్క రాష్ట్రం వాళ్ళు గుర్తించారు. అలాగే మన దీపావళిని, సంక్రాంతిని కూడా గుర్తించి అక్కడ సెలవులు కూడా ప్రకటించారు మరి కొన్ని రాష్ట్రాల్లో. సో మన భారతీయులు ఆ విధంగా అక్కడ మంచి గుర్తింపు అయితే పొందుతున్నారు. మీరు అనుకోవచ్చు, మరి భారతదేశం ఇంత దినిగా అభివృద్ధి చెందుతుంది కదా బయట దేశాల్లో, మరి ట్రంప్ని ఎందుకు తిడతారని. ట్రంప్కి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. అక్కడ స్వతంత్రంగా వాళ్ళు రాష్ట్ర గవర్నర్లు దీన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆమోదిస్తున్నారు. సో ఆ విధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో సపరేట్గా ఎవరైతే సీఎంలు, రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు ఉంటాయో ఆ విధంగా వాళ్ళు కూడా అక్కడ వాటిని ఆమోదిస్తున్నారు. ట్రంప్కి ఇలాంటివంటే ఇష్టం ఉండదు యాక్చువల్లీ చెప్పాలంటే.